బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏకంగా 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనాను, శాంతి భద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డిని బదిలీ చేశారు. ఐజీపీ ఆపరేషన్స్ గా సిహెచ్ శ్రీకాంత్ బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీ గాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జి పాలరాజు, ఏపీ ఎస్పీ బెటాలియన్ల ఐజీపీగా జి రాజకుమారి, కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు, గ్రేహాండ్స్ డీజీగా బాబ్జీ, ఏసీబీ డైరెక్టర్గా రాజ్యలక్ష్మిని బదిలీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐపీఎస్ బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 మంది ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ చేస్తూ కూడా చీఫ్ సెక్రటరీ విజయానంద్ కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేశారు. ప్రధానంగా చూసిన ఇందులో 27 మంది కూడా దాదాపు సీనియర్ ఐపీఎస్ కూడా స్థానభ్రంశం కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా బదిలీ చేసింది. అలాగే మధుసూదన్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా శాంతి భద్రతల అదనపు ఐజీగా పోస్టింగ్ ఇస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఐజీపీ ఆపరేషన్స్ ఇంతకాలం ఐజీపీ ఆపరేషన్స్ ఉన్న సిఎస్ శ్రీకాంత్ కూడా టెక్నికల్ సర్వీస్ శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జి పాలరాజు కూడా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా రాజకుమార్ ని బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్ లో ఉన్న ఆర్ జయలక్ష్మికి ఏసీబీ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది. అలాగే వెయిటింగ్ లో ఉన్న సత్యబాబుకు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డిఏజీగా కూడా పోస్టింగ్ ఇచ్చింది. అలాగే వెయిటింగ్ లో కేకే అమరాజు అంటే ఇతను గతంలో కడప ఎస్పీగా పనిచేసి ఇతని ఇప్పుడు డిఏజీగా ప్రమోషన్ లభించింది. ఇతనికి పోలీస్ సంక్షేమం క్రీడల విభాగం డిఏజీగా కూడా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వెయిటింగ్ ఉన్న బాబూజీ అట్టాడకు గ్రేహన్స్ ఐజీగా కూడా డిఐజీగా కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే గతంలో అనంతపురం ఎస్పీగా చాలా కాలం చేసిన అఖిరప్ప ప్రస్తుతం ఆయన డిఐజీగా ప్రమోషన్ పొందాడు. అతను ఏపీఎస్పీ బెటాలియన్ డిఐజీ కూడా పోస్టింగ్ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే ప్రధానంగా ఇటీవల తిరుపతి ఎస్పీగా ఉంటూ తిరుమలలో జరిగిన తొక్కిసాటలో 6 మంది మృతి చెందిన ఘటనలో బదిలీకి గురైన సుబ్బరాయుడు కూడా తిరిగి తిరుపతిలోని రెడ్ షెడ్యూల్ కేంద్రంగా ఉండే ఏదైతే టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే కర్నూలు ఎస్పీగా ఉన్న బిందుబాదం కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడ విక్రాంత్ పాటిల్ కూడా అతన్ని నియమించింది. అయితే విక్రాంత్ పాటిల్ కూడా అక్కడ అతనిపై కూడా అక్కడ ఎస్పీగా ఉన్న అక్కడ స్థానిక నేతల ఫిర్యాదు మేరకు అతను కూడా కొద్దిగా ఆరోపణలు ఉండడంతో అతని కర్నూలు ఎస్పీగా బదిలీ చేసినట్టు కూడా సమాచారం. అయితే తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజును కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కర్నూలు 2వ బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ గా మనకు దీపికను బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 27 మంది సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గత కొద్ది కాలంగా కూడా ఐపీఎస్ లో బదిలీ ఉంటాయని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ రోజు ఆ ప్రచారం తిరగించి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది ఐపీఎస్ ను బదిలీ చేసింది. మరికొద్ది రోజుల్లో కూడా 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు అలాగే జిల్లా స్థాయి కలెక్టర్లు కూడా బదిలీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.